Hello guys, welcome back to our YouTube channel Talks with NK. సో ఇప్పుడే మన వార్ 2 ట్రైలర్ అయితే చూసేసిన అనమాట. ట్రైలర్ అయితే అమేజింగ్ ఉంది. అసలు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, ఆడ యాక్షన్ సీన్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయని అర్థమైపోతుంది. యాక్షన్ సీన్స్ అసలు ఎన్టీఆర్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఎన్టీఆర్ అయితే చాలా డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్లో మాత్రం. మూవీ ఎట్లుంటుందో మనమైతే వచ్చినాక చూడాలి. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. రితిక్ రోషన్ యాక్టింగ్, సమ్ సీన్స్ చాలా చాలా బాగా అనిపించినాయి నాకైతే. కొన్ని పర్టికులర్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ స్నోలా అయ్యే సీన్, ఫైట్ సీన్ అయితే అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అయితే అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తేనే. బట్ నాకైతే ఓవరాల్ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక విధ్వంసం సృష్టిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటున్నది ఇక ఆల్మోస్ట్ అనుకోని అయిపోయింది అనుకోని. ఆల్రెడీ మనం వార్ 1 చూసినాం, అది ఎట్లుంటుందో మనకు ఆల్రెడీ తెలిసిందే. వార్ 1 ఈజ్ నెక్స్ట్ లెవెల్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఫేస్ని అట్లా చేంజ్ చేయడం, అది ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో నాకైతే చాలా బాగా నచ్చింది వార్ 1 అయితే. అది అందరికి నచ్చింది, అది కొన్ని రికార్డులు సృష్టించింది అదైతే. ఇప్పుడు వార్ 2 అయితే దానికి 10 times బెటర్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ది విలన్ రోల్ అయితే కాదు, బికాస్ ఆ ట్రైలర్లోనే అంటాడు కదా ఆయన, లైక్ ఒక సోల్జర్కి మధ్యలో అయ్యే ఫైట్ ఇది. సో ఆ కాన్సెప్ట్ ఏందనేది మనం మూవీ చూస్తేనే అర్థమవుతుంది మనకి. బట్ ఎన్టీఆర్ది అయితే అంత నెగిటివ్ రోల్ అని అయితే కనిపిస్తలేదు అక్కడ. సో అదనమాట. అండ్ ఇందులో వార్ 3 కూడా ఉందంట. తర్వాత ప్రజెంట్ అయితే వార్ 2 ట్రైలర్ అయితే వెరీ నైస్, వెరీ గుడ్. అండ్ కేరాద్వాని కూడా ఉంది, ప్లస్ మళ్ళీ రితిక్ రోషన్తో ఫైట్ అసలు చూసుంటేనే ఏముంటుందో ఇంకా మూవీలో ఇంకా ఏమవుతుందో అని చెప్పి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఆగస్ట్లో. అందరూ రెడీ అయిపోయి, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన ఎన్టీఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రైన్ సీన్ కానీ, గాలిలా ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం రితిక్ రోషన్ లుక్స్, కానీ రితిక్ రోషన్ని బాగా డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎన్టీఆర్ అయితే మనకి మూవీ చూస్తుంటైతే. సో అదే అనమాట. ఇంకా కేరాద్వాని అయితే ఆమె కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మూవీలో. సో ఐఎమ్ అవైటెడ్ అబౌట్ మూవీ, బాగా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం అయితే. సో మూవీ వచ్చిన వెంబడే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, ఆ మూవీ రివ్యూ కూడా ఇచ్చేద్దాం. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. సో దట్స్ ఇట్ గైస్. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ట్రైలర్కి అయితే 5 out of 5 ఇచ్చేస్తాను, అందులో నో డౌట్. మూవీ కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మూవీ రాగానే మూవీ రివ్యూ అయితే మన ఛానల్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్. సో that's it. This is a review about trailer of War 2 acted by Hrithik Roshan sir and NTR garu. So subscribe to our YouTube channel. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకు వస్తూనే ఉంటుంది. ఏమున్నా మూవీ అప్డేట్ కానీ, మూవీ రివ్యూ కానీ, ఎనీ టైం మీకు అప్డేట్లు ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కమెంట్ చేయండి మీకేమనిపించింది, మీకు ఎట్లా అనిపించింది. సో మీరు కూడా మూవీకి వెళ్ళారా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీ కమెంట్స్ అయితే నేను చదువుతాను. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్ అయితే చేయండి. మన వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.